రేషన్ బియ్యం అక్రమ రవాణా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెద్ద గంటి. ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నా ఈ పథకం లోపాలు దళారులకు లాభదాయకంగా మారాయి. ఇక అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ రవాణా బంద్ కావడం లేదు. ఇది ఎక్కడో కాదు, మన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఇలా ప్రజల రేషన్ బియ్యం రాత్రిపూట అక్రమంగా రైస్ మిల్స్ కు తరలించబడుతోంది. కానీ ఇంత పెద్ద రవాణా ప్రభుత్వం దృష్టికి రాదా? అక్రమ రవాణా వల్ల నిస్సహాయులైన ప్రజలు ఆకలితో మిగిలిపోతున్నారు. కానీ అధికారులైతే ఈ దోపిడీలో భాగస్వాములై డబ్బులు లెక్కపెడుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందిస్తుంది. కానీ ఈ పథకంపై దళారుల కన్ను పడింది. ప్రజలకు రాకూడదని ప్రజలు రేషన్ షాప్లో ఉచిత బియ్యం తీసుకోగానే దళారులు వారిని చుట్టుముట్టి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. పెద్ద మొత్తంలో బియ్యాన్ని నిల్వ ఉంచుకుని పెద్ద లారీలో లోడ్ చేసుకుని రాత్రి వేళల్లో రైస్ మిల్కు తరలిస్తారు. ఇదే బియ్యాన్ని రైస్ మిల్ వాళ్ళు రీసైక్లింగ్ చేసుకుని మళ్లీ తిరిగి బియ్యం షాపులకు తరలిస్తారు. తీరా ఇదే బియ్యాన్ని ప్రజలు కొనడానికి వెళ్తే అధిక ధరలో ఈ బియ్యం లభిస్తుంది. ప్రజలు అధికారులను నిలదీస్తే ఇదిగో ప్రభుత్వ గోదాముల్లో స్టాక్ ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రజలకు అందదు. అసలు గోదాముల్లో ఉన్న బియ్యం ఎక్కడికి పోతుంది? ఇది మీ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమ రవాణా. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని సైరా మీడియా ప్రతినిధి రేషన్ బియ్యం సంబంధిత అధికారులను అడిగితే, ఇకపై రేషన్ అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణిస్తాం, బాధ్యులను శిక్షించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నామని వంకరమాట చెప్పడమే గాని చర్యలలో మాత్రం శూన్యమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్రకు 3 బార్డర్లకు సంబంధించి ఉంది. ఇక్కడ విచ్చలవిడిగా అంటే ఎఫ్సిఐ సంబంధించిన రైస్ విచ్చలవిడిగా పోతున్న ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. రోజువారీగా బియ్యం సరఫరా రోజు నడుస్తుంది. రోజువారీగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నారాయణఖేడ్ ప్రాంతాల మీదుగా అనేక రైస్ మిల్లర్లకు సరఫరా అవుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం పరిస్థితిలో వెంటనే వాటిపైన కూడా విచారణ చేపట్టాలి. అట్లనే బందోబస్తు కూడా ఏర్పాటు చేసే విధంగా చూడాలి. ఇప్పటికే అంటే ఎక్సెల్లో చిన్న ఎక్సెల్ బండి నుంచి కుదుకుంటే బులోరా బండ్ల వరకు కూడా అన్ని కూడా పోయే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా వెంటనే అధికారులు పర్యవేక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి, అవినీతి అధికారులకు శిక్ష పడాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.